సమయం లేదు మిత్రమా, ఉన్నంతలోనే సర్దుకోవాలి, కోట్లు వెనకేసుకోవాలి. అలా జరగాలంటే వడ్డించేవాడు మనోడై ఉండాలి. అలాంటి ప్రావీణ్యం ఉన్న అసలు కొసరు కలిపి మనాకులోనే వడ్డించగలిగిన వాళ్ళ కోసం వెతకండి. అసలే వేల కోట్ల మ్యాటర్. గోదావరి పరివాహక ప్రాంతంలోని 7-8 మంది ఎమ్మెల్యేల మధ్య ప్రస్తుతం ఇవే చర్చలు జరుగుతున్నాయట. ఏంటా వేల కోట్ల వ్యవహారాలు? అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేద్దామనుకుంటున్నారు? 8,500 కోట్ల రూపాయల బడ్జెట్, 7,000 పనులు, ఉన్నది సరిగ్గా ఏడాది సమయం. ఆలోపు పనులు పూర్తవ్వాలి. మనం రూపాయికి 100 వెనకేసుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేల మధ్య ఇలాంటి చర్చలు చాలానే జరిగిపోతున్నాయట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటూ రకరకాల స్కెచ్లు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, గోదావరి పుష్కరాల ప్రారంభానికి ఇక సరిగ్గా ఏడాది కాలం ఉంది. 2027 జూన్ 27న మొదలై 12 రోజుల పాటు జరుగుతాయి. ఆ సమయంలో పుణ్య స్నానాల కోసం దేశ విదేశాల నుంచి కనీసం 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైన సదుపాయాల కల్పన కోసం ఏపీ ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 7,000 పనులను చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ పుష్కర పనులు మొదలవబోతున్నాయి. దాంతో గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఈ బడ్జెట్ను టార్గెట్ చేశారట. సొంత కంపెనీలు లేదా తమకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించుకుని ఎంత వీలైతే అంత జేబులో వేసుకోవాలన్న ప్లాన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అలా జరిగిపోవాలంటే మంజూరు చేసే అధికారి మనవాడై ఉండాలని అనుకుంటున్నారట 7-8 మంది ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్ళని వెదికి వాళ్లకు తమ ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇప్పించుకోవడానికి విపరీతంగా పైరవీలు చేస్తున్నట్టు తెలిసిందే. ఆ క్రమంలో ఇప్పటికే కొందరికి పోస్టింగ్లు వచ్చినట్టు ప్రచారమూ జరుగుతోంది. తమకు కావాల్సిన వాళ్ళని రప్పించుకోవడం కోసం ఇప్పుడున్న అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలకు వంకలు పెడుతున్న ఎమ్మెల్యేలు సైతం ఉన్నారట. పుష్కర పనుల్లో రూపాయికి 100 రూపాయలు సంపాదించొచ్చనే ఆలోచనతో బినామీ కంపెనీల్ని సిద్ధం చేసుకున్న మహానుభావులు సైతం ఉన్నారట. మనం ఏం చేసినా ఈ ఏడాదిలోనే సంపాదించుకోవాలి, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోవాలి. ఎన్నాళ్ళని ఈ ఇసుక మట్టి తవ్వుకుని అల్లరైపోతాం. పుష్కర పనులైతే తక్కువ టైంలో ఎక్కువ వెనకేసుకోవచ్చు. పైగా పుష్కరాలు ముగిశాక వాటి నాణ్యత గురించి ఎవడడగొచ్చాడు అంటూ కొందరు ఎమ్మెల్యేలు ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. మొత్తంగా 242 గ్రామాల్లో గోదావరి మహాపుష్కరాల పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక పుష్కర బడ్జెట్లో ఎవరు ఎక్కువ నిధులు తెచ్చుకుంటే అంత ఎక్కువ మిగులుతుందన్న అభిప్రాయంతో ఉన్నారట శాసనసభ్యులు. అందుకే నాకే ఎక్కువ నిధులు ఇవ్వమంటూ ఎవరి స్థాయిలో వాళ్లు యాక్టివ్గా ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలో జనసేన ఎమ్మెల్యేలు అందరూ ఒక మాట మీదే ఉన్నారట. టీడీపీ, బీజేపీ శాసనసభ్యులు మాత్రం ఎవరి లెక్క వారిదే అంటున్నట్టు తెలుస్తోంది. పుష్కర ఏర్పాట్లలో ఏ పని చేపట్టినా సరే తక్కువలో తక్కువ 20% వాటా మిగులుతుంది అంటూ గత అనుభవాలను వివరిస్తున్నారట కొందరు. అందుకే ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో కొత్తగా మోడల్ స్నానఘట్టాలను నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చెన్నైకి చెందిన క్రౌడ్ మేనేజ్మెంట్ సంస్థతో ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయించింది. అందులో సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో మోడ్రన్ స్నానఘట్ట నిర్మించాలని, కొవ్వూరు మండలం పెద్దవాడపల్లి వద్ద 2 కిలోమీటర్ల మేర స్నానఘట్టం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టు కింద 94 కోట్లతో రాజమండ్రిలో రివర్ ఫ్రంట్ పుష్కర్ ఘాట్ అభివృద్ధి, హ్యావ్లాక్ బ్రిడ్జ్ ని పాదచారులు వంతెనగా మలచడం వంటి పనులు చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులపై ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. తమ ప్రమేయం లేకుండా నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ 2 టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరొక వైపు పూర్తి స్థాయిలో పనులు మొదలయ్యే టైంకి అధికారులంతా తమకు అనుకూలమైన వాళ్లే ఉండేలా ఎమ్మెల్యేలంతా ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారట. అన్ని పనులు తమకు కావలసిన కాంట్రాక్టు సంస్థలకి ఇప్పించుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టే పనిలో ఉన్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇక్కడే చాలా మందిలో ఆందోళన పెరుగుతోంది. వేల కోట్ల రూపాయల బడ్జెట్తో జరిగే పనుల విషయంలో రాజకీయ ప్రమేయం పెరిగితే పనుల నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తారన్న భయాలు పెరుగుతున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు ముందే జాగ్రత్త పడాలని అంటున్నారు జనం.